Hi guys. So my thoughts on City versus Arsenal game. Most hyped game అనమాట ఇది. 2-2 స్కోర్ లైన్, రెడ్ కార్డ్, లాస్ట్ మినిట్ ఈక్వలైజర్. వావ్, ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి. హార్ట్ బ్రేక్ అనమాట ఇది ఆర్సనల్ ఫ్యాన్స్కి. బేసిక్గా ఎవరికైనా ఉండదు చెప్పండి లాస్ట్ మినిట్లో కన్సిడర్ చేస్తే. ఇంకా మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే రోడ్రీ ఇంజరీ అనేది సాడ్ పార్ట్ సిటీ ఫ్యాన్స్కి. అండ్ అంత ఎర్లీ ఇంజరీ అవ్వడం వల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడింది సిటీ మీద. ఎందుకంటే తన పాసింగ్ వెరైటీ అవ్వచ్చు, అండ్ సిబీస్కి మంచి ఫ్రీడమ్ అవ్వచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తన లాంగ్ రేంజ్ షాట్ క్లియర్గా చూడొచ్చు. రోడ్రీ పాసింగ్ ఎలా ఉంటుందో సిటీకి, అది ఫ్లూయిడిటీలో కావచ్చు, ఫ్రీ ప్లేయర్కి బాల్ సప్లై చేయడంలో కావచ్చు. కాల్ ఆఫ్ యూరీస్ ఫస్ట్ స్టార్ట్ అనమాట ఈ సీజన్లో. ఇది సిటీ మీద స్టార్ట్ ఇవ్వడం అనేది కొంచెం డేరింగ్ డిసిషన్ అనే చెప్పొచ్చు ఆర్టెటా నుండి. గోల్ అయితే కొట్టాడు, కానీ డిఫెన్స్లో కొంచెం తడబడ్డట్టు కనిపించింది. లైక్ సవిన్యోని మార్క్ చేయడంలో మనం క్లియర్గా చూడొచ్చు. 2 or 3 ఇన్స్టెన్సెస్లో సిటీకి మంచి ఛాన్సెస్ వచ్చాయి సవిన్యో వల్ల. ఫస్ట్ 30 minutes తర్వాత టాక్టికల్ చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. మార్టినెల్లి అండ్ కాలఫియోరీ ఇద్దరు సవిన్యోని మార్క్ చేయడం, డిఫెండ్ చేయడం. అండ్ మోర్ ఓవర్ షేప్ కూడా ఫస్ట్లో 4-4-2 ఉండడం వల్ల కొంచెం ఫ్రీడమ్ అయితే వచ్చింది వింగ్స్కి. సిటీ ఫస్ట్ గోల్ కూడా సవిన్యోని కరెక్ట్గా మార్క్ చేయకపోవడం, అండ్ పార్టే అవుట్ ఆఫ్ పొజిషన్ అయిపోయాడు సిల్వాని ట్రాక్ చేస్తూ. సో దానివల్ల కంప్లీట్ స్పేస్ ఓపెన్ అయింది ఆర్సనల్ బ్యాక్ లైన్లో. జస్ట్ ఒక త్రో బాల్ ఇచ్చాడు హాలండ్కి. మనందరికీ తెలుసు హాలండ్ ఫినిషింగ్ గురించి, ఇంకా చెప్పనవసరం లేదు. ఆర్సనల్ బిల్డప్ షేప్ చూసుకుంటే 3-2-4-1 యూస్ చేసింది మోస్ట్లీ. వాళ్ళతో పాటు మూవ్ అయ్యారు వాళ్ళు, ఎందుకంటే ట్రాన్సిషన్ జరగకుండా అని కొంచెం కేర్ఫుల్గా ఆడారు. ఓపెన్ ప్లే ఛాన్సెస్ క్రియేషన్ మొత్తం లెఫ్ట్ సైడ్ నుండే వచ్చింది, ఎందుకంటే మనకు తెలుసు వాల్కర్ పొజిషనల్ స్ట్రగుల్స్ గురించి. ఆర్సనల్ ఫస్ట్ గోల్ కూడా సేమ్ ప్యాటర్న్లో వచ్చింది. రెఫరీ ఫాల్ట్ అని చెప్పలేం, బట్ కంప్లైంట్స్ అయితే చేశారు. బట్ వాల్కర్ ట్రాకింగ్ కూడా అంత గొప్పగా ఏం లేదు. ఇంకా కాలఫియోరీ ఫినిష్ గురించి చెప్పనవసరం లేదు, ఎంత పర్ఫెక్ట్గా ఫినిష్ చేశాడు అది. మనం ఇక్కడ చూడొచ్చు ఆర్సనల్ ఓపెన్ ప్లే ఛాన్సెస్ మోస్ట్లీ మార్టినెల్లి సైడ్ నుంచే వచ్చాయి. సెకండ్ గోల్ కూడా సేమ్ అలాంటి సిచ్యువేషనే. ట్రాకింగ్ ఉంది కానీ అవేర్నెస్ లేదు ఎయిర్లో. మనకు తెలుసు గాబ్రియల్ కార్నర్స్లో ఎంత డేంజరో. ఇంకా టర్నింగ్ పాయింట్ ఏంటంటే రెడ్ కార్డ్. ఫౌల్కి ఇచ్చాడు అనుకున్నాం, బట్ అకార్డింగ్ టు పిఎల్ ప్యానెల్ అయితే రీస్టార్ట్ డిలే వల్ల ఇచ్చాడు అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో బేసికల్లీ ఈ సీజన్లో ఇది సెకండ్ రెడ్ కార్డ్, సేమ్ రీజన్ వల్ల ఆర్సనల్కి. ఇది కొంచెం డిబేటబుల్లే, బట్ నాకు తెలిసి రెఫరీస్ కొంచెం బిగ్ మ్యాచెస్లో వాళ్ళ ఎమోషన్ని కూడా కంట్రోల్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. 10 menతో సెకండ్ హాఫ్ మోస్ట్లీ డిఫెండ్ చేసింది ఆర్సనల్ అయితే. మనం షేప్ కూడా చూడొచ్చు 5-4-0 షేప్లో. ఈ 5-4-0 షేప్ వల్ల మోస్ట్లీ వైడ్ ఏరియాస్ అండ్ బాక్స్ని అయితే డిఫెండ్ చేసుకున్నారు ఆర్సనల్. సో దీనివల్ల ఏమైందంటే సెంట్రల్ ఏరియాస్లో సో మచ్ స్పేస్ వచ్చింది సిటీకి. బట్ ఇక్కడ ఏమైందంటే ఈ సెంట్రల్ ఏరియాస్లో కోవాసిచ్, డయాస్, అకాంజీ అండ్ వాల్కర్ మాత్రమే ఉన్నారు. దీనివల్ల ఏమైందంటే సో మెనీ లాంగ్ షాట్స్ వచ్చాయి ఈ 4 members నుండి, అండ్ ఒకటి కూడా పెద్దగా ఇంపాక్ట్ లేదు. కోవాసిచ్ పాసింగ్లో వెరైటీ ఉండదు, మనందరికీ తెలిసింది. సో దీనివల్ల క్రియేటివిటీ పూర్తిగా పోయింది సిటీ నుండి సెకండ్ హాఫ్లో. చూడొచ్చు ఆల్మోస్ట్ 14 shots తీసుకున్నారు వీళ్ళు అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ నుండి. సిటీ అయితే డిబ్రోయినా క్రియేటివిటీ లైక్ ఫైండింగ్ హాలండ్ ఎట్ ద బ్యాక్ పోస్ట్ కానివ్వండి, ప్లేయర్స్ రన్స్ని ఫైండ్ అవుట్ చేసి బాక్స్లోకి పాస్ ఇవ్వడం కానీ, వైడ్ ఏరియాస్ లోడ్ చేసి క్రాసెస్తో క్యావోస్ క్రియేట్ చేయడం కానీ, ఇలా చాలా మిస్ అయింది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే సిటీ సెకండ్ గోల్ అండ్ ఈక్వలైజర్ కూడా ఆ క్యావటిక్ సిచ్యువేషన్ నుండే వచ్చింది. వీ కెన్ క్లియర్లీ సీ ఆర్సనల్ ప్లేయర్స్ ఆర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఐ థింక్ ఆర్సనల్ డిఫెండెడ్ వెరీ వెల్, బట్ ఎండింగ్ మాత్రం టఫ్ టు డైజెస్ట్ అనే చెప్పాలి. బికాస్ ఈ టీం మధ్యలో రిజల్టే టైటిల్ డిసైడ్ చేస్తుందనే థాట్ అయితే ఉంది చాలామందికి.